ఒక సంవత్సర కాలంగా ఉన్న టెన్షన్ ఏదైతే ఉందో, ఈ ట్రేడ్ వార్ భారతదేశానికి అమెరికాకి అని చెప్పి మనం ఆడుకున్నాం కదా, అదంతా 2 ట్వీట్లతో ఎండ్ అయిపోయింది. 2 ట్వీట్లతో 11 PM ఇన్ఫాక్ట్ 11:02 PM మోదీ గారు ట్వీట్ వేశారు. దానికి సమాంతరంగా కొంచెం ప్యారలల్ గా డీజేటీ గారు కూడా ట్విట్టర్లో కాదు కానీ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, ట్రూత్ సోషల్ దాని పేరు, ఆయన ట్వీట్ వేశారు. ఇప్పుడు 2 ట్వీట్లు నేను మీకు చదివి వినిపించడం కన్నా ముందు, బికాస్ దే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఇద్దరు ఒకటే మాట మీద ఉన్నారు కానీ 2 వేరు వర్షన్స్ చెప్తున్నారు. ఎనీవేస్ అది మీకు చెప్తా, కానీ అసలు ఏం జరిగింది, ట్రేడ్ వార్ ఎలా ఎండ్ అయింది అని నంబర్స్ మనం కొంచెం మాట్లాడుకోవాల్సి వస్తే మనకి తెలిసిన కొన్ని పాయింట్స్ మనం కొంచెం నెమరేసుకోవాలి. నంబర్ 1, భారతదేశంలో 50% టారిఫ్ ఉంది. నంబర్ 2, ప్రపంచంలోనే ఉన్న అన్ని దేశాల మీద టారిఫ్లు కానీ ఈ టారిఫ్ ఎక్కువ. నంబర్ 3, ఇప్పుడు 50%లో కూడా 25% అని మనం డివైడ్ చేసి చూస్తే 25% రెసిప్రోకల్ టారిఫ్. అంటే డీజేటీ గారు కొంచెం మ్యాథ్స్ అది చేసి ఓకే భారతదేశం మా మీద ఇంత టారిఫ్ వేస్తుంది కాబట్టి దానికి మేము రెసిప్రోకల్గా ఇంత టారిఫ్ వేస్తాం అని చెప్పి 25%. ఆ మిగిలిన 25% ఏదైతే ఉందో రష్యన్ ఆయిల్ మనం కొంటున్నాం కాబట్టి ఆ 25% టారిఫ్ వేశారు. 25, 50 భారతదేశం మీద ఆ టారిఫ్ ఉంది. ఇప్పుడు ఈ రెసిప్రోకల్ 25% టారిఫ్ని 18%కి కట్ చేసి రష్యా గురించి మన దేశం 25% మొత్తాన్ని మాఫీ చేసేసి 50% టారిఫ్ని కాస్త 18% చేసి చాలా దేశాల కన్నా ఎక్కువ కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో మనం పెట్టి, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ మీద, తైవాన్ మీద, కంబోడియా మీద, ఇండోనేషియా మీద, వీటన్నిటి మీద 19% ఉంది. వాటికన్నా మనకు 1% తక్కువ. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియా వీటిలన్నిటికన్నా తక్కువ టారిఫ్ మన మీద వేసి ఈ 1 year జరిగిన ట్రేడ్ యుద్ధాన్ని వాళ్ళు స్టాప్ చేశారు ప్రస్తుతానికి. Yes, certainly, Vedika. It's a big development in US-India ties. 20 years of strategic partnership, and finally, we have, after hectic parleys and negotiations, the US-India trade deal that was announced last night by the US President Donald Trump, and subsequently. కాకపోతే ఆ డిఫరెంట్ వర్షన్స్ అన్నాను కదా, అది మీరు తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇదేంటి, ఏం జరగబోతుందని ఉత్కంఠ ఉంటుంది. ముందు మనం కామ్గా మొదలు పెడదాం. మోదీ గారు రాసిన ట్వీట్ ఫస్ట్ చదువుతాను నేను. ట్రంప్ గారితో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫోన్ కాల్లో మీరు ఊహించుకోండి ఎంత టైం తర్వాత ఈ ఫోన్ కాల్ జరుగుతుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మోదీ గారు రిజెక్ట్ చేశారని చెప్పి మన భారతదేశం చెప్పింది. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి మీరు జాగ్రత్తగా, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మాత్రం అమెరికాలో అమ్మాల్సి వస్తే ఆ టారిఫ్ 50% ఉండదు, 18% ఉంటుంది. అగైన్ బిగ్ థ్యాంక్స్ బిహాఫ్ ఆఫ్ 1.4 బిలియన్ పీపుల్ అదంతా చెప్పి 2 బిగ్గెస్ట్ డెమోక్రసీలు కలిసినాయి, మన జనాలకి ఇది బెనిఫిట్ అవుతుంది అంతా చెప్పారు. గ్లోబల్ అగైన్ డీజేటీ గారిని హ్యాపీ చేయడానికి గ్లోబల్ పీస్కి ఈయన దిక్సూచి అన్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎండ్ చేశారు ట్వీట్ని. పెద్దగా ఎక్కువ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు ఇందులో, ఎక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఉంది. రెండింటికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం కొంచెం పక్కకు వచ్చి షో రన్నర్, మన ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ డీజేటీ గారు రాసిన ఈ ట్రూత్ సోషల్ పోస్ట్ ఏంటో మనం ఒకసారి మనం చూద్దాం, మనం తిలకిద్దాం. మనం సేమ్ అగైన్ ఆనర్ టు మీట్ స్పీక్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇవాళ పొద్దున్న మాడాను నేను. నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా పవర్ఫుల్ లీడర్, చాలా రెస్పెక్ట్ ఉంది అని చెప్పారు. ఏది ఆయన్ని మాక్ చేసిన తర్వాత జస్ట్ 15 రోజుల క్రితం వీడియో చేశాను నేను. మోదీ కాల్ మీ సార్, మీతో మాడాలనుకుంటున్నాను అదేంతా చెప్పారని చెప్పి. అంటే ఏది మన మోదీ గారు సార్ అని పిలిచారంటే ఈయన ఓకే అని చెప్పారంట. ఆ ఇమిటేషన్ మీరు ఒకసారి చూడండి. మీరు ఒకసారి. Prime Minister Modi came to see me. Sir, may I see you please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because ట్రేడ్ గురించి, రష్యా గురించి, యుక్రెయిన్ గురించి రకరకాలుగా మేము మాడేసుకున్నాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హీ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఇది ఇండియా నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ దీని మీద ఇంకా రాలేదు. పాయింట్ నెంబర్ 1. అండ్ టు బై మచ్ మోర్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ వెనిజువెలా. పొటెన్షియల్లీ వెనిజువెలా. దీనివల్ల యుక్రెయిన్ యుద్ధం అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్ మాట. డీజేటీ అని మనం ఉత్తనే పిలవం కదా. నాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి మీద ఉండే రెస్పెక్ట్తో వాళ్ళకి డీల్ కావాలి కాబట్టి, జాగ్రత్తగా వినండి, వాళ్ళకి డీల్ కావాలి కాబట్టి ఇమ్మీడియట్గా ఈ టారిఫ్లు కట్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏదో అమెరికా లెవరేజ్లో ఉన్నట్టు, భారతదేశానికి లెవరేజ్ లేనట్టు, మనం ఏదో అడిగినట్టు, మనం అడిగడాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టు, అది కూడా మన ప్రధానమంత్రి మీద ఆయనకు ఉండే రెస్పెక్ట్ గురించి అని చెప్పి ఆయన సొంత ప్రజలకు అపీస్ చేయడానికి ఒక వైబ్ ఉంటుంది కదా, దానికి అనుసంధానంగా ఆడారు ఆయన. బట్ ఇదంతా కాకుండా మోదీ గారు కూడా బై అమెరికన్ అనే మన నినాదాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. $500 బిలియన్ డీల్ అది ఇదని పెద్ద పెద్ద మాట్లాడారు. ఇదంతా ప్రామిస్ చేశారని చెప్పి. ఇవన్నీ రాసేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని పెట్టి 2 ట్వీట్లు మనకి కనబడుతున్నాయి. ఇక్కడ 2 ట్వీట్స్ ఉంటే కామన్ పాయింట్ ఏంటి, ట్రేడ్ డీల్ ఒకటి జరిగింది, 50% నుంచి 18% వచ్చింది. ఇది మంచి శుభ సూచకం మనకి. కాకపోతే మన అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇందులో. ట్రంప్ గారు చెప్పిన వాటిలో ఎంతవరకు నిజం ఉంది, మనం నిజంగా ఒప్పుకున్నామా, నిజంగా రష్యన్ ఆయిల్ తగ్గించబోతున్నామా? సరే దాని పక్కన పెట్టండి. ఇప్పటి వరకు మనం పాయింట్ లాగాం కదా, అదేంటిది అగ్రికల్చర్ కానీ డైరీ కానీ మనం ముట్టుకోనివ్వం, ఆ జిఎంఓ ప్రొడక్ట్స్, అమెరికన్ జిఎంఓ ప్రొడక్ట్స్ని ఇక్కడ దిగనివ్వం అని ఒక స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఉంది కదా. ఇవాళ డీజేటీ గారు అమెరికన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఆల్మోస్ట్ 0% టారిఫ్ కానీ, తక్కువ టారిఫ్లు కానీ వస్తాయంటున్నారు. అందులో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయా లేవా అనే క్వశ్చన్ మనం కొంచెం పరిశీలించాలి. అదే ఇవాళ వీడియోలో మనం చేద్దాం. 1 year తర్వాత జరిగిన ట్రేడ్ డీల్ కదా, మనం ఆ మాత్రం మాట్లాడాలి అండ్ డిస్కస్ చేయాలి. అండ్ డీజేటీ గారి మైండ్ సెట్ మనకు తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసి రియలిస్టిక్ పర్స్పెక్టివ్ మనం చూడాలి. అదే ఇవాళ వీడియోలో నేను చేస్తాను. అండ్ ఇలాంటి వీడియో డైలీ నా సైడ్ నుంచి మీకు ఒకటి వస్తుంది, మీకు కూడా తెలుసు. ఒక నాలెడ్జ్ ఫిల్ లాగా లోకల్ ఇష్యూస్ నుంచి
నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ మ్యాటర్ నైనా మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే జస్ట్ కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ మొత్తం మన క్రిస్టల్ క్లారిటీతో అర్థం కావాలంటే ఇమీడియట్గా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం చూసుకోవాలి. నాకు కనబడుతున్నవి 3. బెనిఫిట్ నెంబర్ 1, మన దేశానికి ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. అది లెదర్ గుడ్స్ అయినా, టెక్స్టైల్స్ అయినా, లేకపోతే మనం పంపించే ఇంకేవైనా సరుకులైనా, సామాన్లైనా ₹100 సరుకు మీద 50% టారిఫ్ వాళ్ళు కొడితే మనం ₹150 అమ్మాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ మీద 19% ఉంది. అదే ₹100 సరుకుని వాళ్ళు ₹119 అమ్మొచ్చు. 150 190 అని అక్కడ లోకల్ వ్యక్తి ఎవరైనా చూస్తే సరే తక్కువ డబ్బులు సేవ్ చేద్దాం అని చెప్పి పాకిస్తాన్ సరుకే కొనొచ్చు. మన సరుకు మిగిలిపోతుంది. దానివల్ల డిమాండ్ తగ్గుతుంది, మనం ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది, దానివల్ల మనకు నష్టం వస్తుంది. బట్ ఇప్పుడు మనకు కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంది కాబట్టి ఆ 50% టారిఫ్ బదులు 18% టారిఫే ఉంది కాబట్టి మనకు ₹118 ఉంటుంది. సో సింపుల్ మ్యాథమెటిక్స్, సింపుల్ ఎకనామిక్స్, మనం గెలుస్తాం. ఇంకా మార్కెట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది ప్రైసెస్ పెంచడానికి, బికాస్ దేర్ ఇస్ హై డిమాండ్. ఇకపోతే రెండో బెనిఫిట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అమెరికాతో ఏ దేశం పొత్తు పెట్టుకున్నా కూడా ఆ దేశానికి ఒక లెవరేజ్ ఉంటే, ఈ దేశం స్ట్రాంగ్ అని చెప్పి ప్రపంచం నమ్మితే ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం యూఎస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ మనం తెచ్చుకుంటున్నాం, ప్లస్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా చేస్తున్నాం ఆ రా మెటీరియల్ అనుకోండి, ఆ రా మెటీరియల్తో ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వేరే ఫారెన్ కంపెనీస్ డైరెక్ట్గా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తాయి. థర్డ్ బెనిఫిట్, మనం ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో జెమ్స్కి సంబంధించి, టెక్స్టైల్స్కి సంబంధించి ఎవరైనా వాళ్ళు ఫస్ట్ వెళ్ళి బెనిఫిట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పంపించాల్సి వస్తుంది సరుకు. కాకపోతే అమెరికన్ ప్రొడక్ట్స్ మీద కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు క్విక్గా మనం కానీ టారిఫ్లు రెడ్యూస్ కానీ చేస్తే లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ పడిపోయే అవకాశం కూడా ఉంది. మన కాయిన్ అటుపక్క మాడాలి, ఇటుపక్క మాడాలి, అండ్ ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు ఈయూతో మనం ట్రేడ్ డీల్ ఒకటి సైన్ చేసాం. ఇన్ఫాక్ట్ గత 5 ఏళ్లలో ఈ యూఎస్ ట్రేడ్ డీల్ కూడా మనం కలిపి చూస్తే 9 ట్రేడ్ డీల్స్ మనం సైన్ చేసినట్టు, 9, విచ్ ఇస్ కమెండబుల్. కానీ ఈయూని మనం ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం సైన్ చేసిన డీల్లో టారిఫ్లు సిగ్నిఫికెంట్గా పడతాయి ఆటోమొబైల్స్ మీద. డాకార్స్ కానీ ఇక్కడ చీప్ అయితే BMWలు గట్రా. మన ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఫోర్స్ టు కంపీట్. ఇంకా ఎక్కువ దే నీడ్ టు బి బెటర్, ఎందుకంటే ప్రైస్ విధంగా వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒక రెగ్యులర్ భారతీయ కస్టమర్ని మనం చూస్తే. అలాగే అమెరికా చూసుకున్నా కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ కానీ ఇక్కడికి వచ్చి అవి కానీ చీప్ అయితే ప్యారలల్ ప్రొడక్ట్స్ కూడా దేర్ విల్ బి అ కాంపిటీషన్. నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, నిన్న కూడా అడిగాను, అండ్ నిన్న కాదు EU ట్రేడ్ డీల్ వీడియోలో కూడా అడిగా. 90% మీరు ఏం రాశారు కామెంట్స్లో? కాంపిటీషన్ ఉండాలి, అప్పుడే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఇంకా బెటర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి హెల్దీ కాంపిటీషన్ లేకపోవడం వల్లే మనం కొంచెం వెనకబడి ఉన్నాం అని చెప్పి మీరు చాలా మంది మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడ కూడా రాయండి. సరే, దీనికి కాసేపు మనం పక్కన పెట్టి చూసినా కూడా మీకు లార్జర్ పిక్చర్ మీకు ఒకటి చూపిస్తాను నేను. 1 year మనం ఆపి, నాకు ఇది పర్సనల్గా అనిపిస్తున్న విషయం ఇది, ఇట్స్ అన్ ఒపీనియన్. 1 year మనం ఒక డీల్ చేయకుండా కష్టపడి ఆపి ఎన్ని మాటలు అంటున్నా పడి సహించి భరించి ఫైనల్గా ఒక ట్రేడ్ డీల్ మనం సైన్ చేస్తే అందులో ఖచ్చితంగా డైరీ అండ్ అగ్రికల్చర్ ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లే. ఆన్ కార్డ్స్ ఉంటే చాలా ఇన్సిగ్నిఫికెంట్గా ఒక చిన్న అమౌంట్ కానీ లేదా ఒక 5% 10% ఏదో ఒక చిన్న చేంజ్ ఉండొచ్చేమో కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ లోపలికి వచ్చేలాగా. బట్ అల్టిమేట్లీ అమెరికన్ GMO ప్రొడక్ట్స్ని, అమెరికన్ అగ్రికల్చర్ని, అమెరికన్ డైరీని మనం గేట్లు ఓపెన్ చేసి ఫ్రీగా ఇక్కడ వచ్చి అమ్ముకోవడానికి మనం అయితే ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి ఉండవు అని చెప్పి నా అభిప్రాయం. బికాస్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. 1 year మనం ఎందుకు అవుతాం? ఇది లాస్ట్ ఇయర్ చేసేసి ఉండొచ్చు కదా. ఇలాంటి ఒత్తిడికి మనం ఒప్పుకొని ఉంటే లాస్ట్ ఇయర్ మనం ఓకే అని ఉండొచ్చు. 1 year ఆగేందుకు చేయాల్సి వచ్చింది? ప్లస్ అది కూడా మన EUతో ట్రేడ్ డీల్ సంతకం పెట్టిన తర్వాత. మీరు కాంటెక్స్ట్లో మీరు చూడండి, ఇప్పటి వరకు DJT గారు ఆగారు, ధమ్కీలు ఇస్తున్నారు, ఈ మాట అంటున్నారు, ఆ మాట అంటున్నారు. సడన్గా EUతో ఒక డీల్ సైన్ అవ్వగానే దట్స్ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అనగానే, లేదు ఆ డీల్లో ఉండే ప్రాస్పెక్టస్ మొత్తం చూడగానే, లేదు సమస్య లేదు మేము కూడా సైన్ చేస్తామని చెప్పి దిగి వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ సంతకం పెట్టి మనం తగ్గాలంటే మనం ఎందుకు తగ్గుతాం? మనం ఖచ్చితంగా అది ఆన్ పేపర్ అడుగుంటారు కానీ మనం ఒప్పుకొని ఉన్నాం. యాజ్ ఇట్ ఈస్గా DJT గారి స్టైల్లో ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్లో రాసేసి ఉంటారు. ప్లస్ ఇది కామన్ పాయింట్ కాదు కదా, ప్రపంచం మొత్తం భారతదేశం మీద ఎక్కువ టారిఫ్ ఉంది. భారతదేశం అండ్ బ్రెజిల్ అనుకోండి, బ్రెజిల్ మెక్సికోను 50% ఉండేది. వాళ్ళ మీద కూడా తగ్గించి మన మీద ఎందుకు కాన్స్టెంట్గా కంటిన్యూ చేశారు? పీటర్ నవారో, స్కాట్ బెసెంట్, ఈ క్యూట్ ఫెలో ఒక అతను ఉంటాడు, సైడ్ పాపిడి దూకిన పేరు టక్కని గుర్తురాట్లా, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ స్టీవ్ బ్యానన్. బట్ ఎనీవేస్, ఇంతమంది ఇన్ని విధాలుగా వచ్చి ఇన్ని అటాకులు చేసినప్పుడు కూడా మనం సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు చేస్తాం? సింపుల్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ పర్టికులర్ డీల్ వల్ల ఏం మారబోతుంది అనే డౌట్ ఎవరికైనా రావడం సర్వసాధారణం. ఎందుకంటే ఈ అగ్రికల్చర్, డైరీ వీటికన్నా రష్యన్ ఆయిల్ మీద కూడా ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అండ్ దట్ ఆల్సో ఇన్ని మంత్స్ మనం రష్యన్ ఆయిల్ కొనడం ఆపకుండా, ఇన్ఫాక్ట్ మంత్ పెంచి ఇంకా ఎక్కువ బ్యారెల్స్ కొని వాళ్ళు మనకు సరసమైన ధర ఇస్తున్నా కూడా మనం కంటిన్యూస్గా కొంటున్నాం కదా. సడన్గా ఎందుకు ఆపేస్తాం మనం? అండ్ రష్యాకి భారతదేశానికి ఉండే బాండ్ ఏదైతే ఉందో అది ఇవాళ క్రియేట్ అయింది కాదు, అది కొన్ని దశాబ్దాలుగా ఉన్నది. USSR టైం నుంచి ఉంది అది. 1991లో అది బ్రేక్ అయిన తర్వాత స్టిల్ వీ హ్యావ్ అ బాండ్. ఇప్పుడు ఆ బాండ్ ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా ఏదైతే చేస్తుందో దాని మీద భారతదేశం స్టాండ్ ఏంటంటే అది ఇప్పుడు మనకు అనవసరం అది, బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ డొమెస్టిక్ ఇష్యూస్. అందుకని నేను దాని మీద కమెంట్ చేయదలుచుకోవట్లేదు. కానీ పుతిన్ గారు భారతదేశంతో మంచిగా ఉన్నారు, ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆయన చూసుకోవడం ఆయన కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం DJT గారిలో వచ్చి రోజుకో మాట మాట్లాడలేదు భారతదేశం గురించి. ఇవాళ భారతదేశం గొప్ప, రేపు కాదు, అట్లా మాట్లాడలేదు. మరి అలాంటి రిలయబుల్ పార్ట్నర్తో సడన్గా ఆయిల్ ఎందుకు కొండ ఆపేస్తాం మనం? ఇట్స్ అ సింపుల్ థింగ్. నో, లేదు నిజంగా ఒకవేళ ఆపేమంటే అలాంటి ఆపడానికి ఏమని చెప్పి ప్రలోభ పెట్టుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు మోదీ గారిని? అగైన్ ఇట్స్ ఎ క్వశ్చన్. నా లాజిక్ అయితే సేమ్. చేసేది ఉంటే లాస్ట్ ఇయర్ చేయొచ్చు కదా. ఇన్ని మంత్స్ ఇంత కష్టపడి ఇన్ని మాటలు పడి ఎందుకు చేయాలి?
అవే మాటలకు ఎందుకు ఒప్పుకోవాలి? డీజేటీ గారి మీద ఆయన ఏదైతే ట్రూత్ సోషల్ ఏమైనా రాస్తే నాకైతే నమ్మకం లేదు. నేను అన్ని చూశాను, అన్ని పోస్టులు చూసిన తర్వాత ఆయన చెప్పింది చేస్తాడు. నిజంగా మనం ఒప్పేసుకున్నాం అయితే మనకు అల్టిమేట్గా మన PIB నుంచి కానీ రణధీర్ జైస్వాల్ గారు వచ్చి బయట వచ్చి మైక్ ముందు మాట్లాడే వరకు, లేదు పలానా మనం నిజంగా రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తున్నాం అని చెప్పి మనం చెప్పేదాకా నాకైతే నమ్మకం ఉండదు. అండ్ దీని అన్నింటిలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటో తెలుసా, డీజేటీ గారు ట్వీట్ చూసిన వాళ్ళలో ఒక పర్సెంటేజ్ కూడా గ్లోబల్ ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నా, భారతదేశం వైపు ఏం మాట్లాడుతుందో వాళ్ళ దాకా వెళ్ళదు. మన నెరేటివ్ మనం కొంచెం వీక్ గా పెట్టుకున్నాం మనం. అది మన తప్పే. ఇన్ ద వే వి ప్రమోట్, ఇన్ ద వే వి పుష్, ఇన్ ద వే వి స్పీక్. ఇంకా స్ట్రాంగర్ బ్రాడర్ స్ట్రోక్స్ కావాలి. ఫారెన్ పాలసీ పరంగా ఒక పెద్ద చేంజ్ మనం ఒకటి తీసుకురావాలి. మనం మాట్లాడే విధానం ఇంకా కొంచెం స్టర్న్ గా ఉండాలి. ప్రపంచం ముందు ఆఫెన్సివ్ ఉండాలని చెప్పట్లేదు, స్టర్న్ గా ఉండాలి చాలు. ఎనీవేస్ అల్టిమేట్ గా మనకు మంచి జరిగింది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు గట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా న్యూజిలాండ్తో కానీ ఆస్ట్రేలియాతో కానీ. Now, 3 years after the Australia-India Economic Cooperation and Trade Agreement came into force, Australia has eliminated every last tariff on Indian exports. ఒమాన్తో కానీ, EUతో కానీ, ఇవాళ అమెరికాతో కానీ, అమెరికాని మనం ఆల్మోస్ట్ కార్నర్ పుష్ చేసి ఒక డీల్ అయితే సంతకం పెట్టించాం. అండ్ ఐ హోప్ ఏవైతే రెండు డీజేటీ గారు చెప్పారో అది ఆన్ కార్డ్స్ లేదని చెప్పి నేనైతే నమ్ముతున్నా. ఏదైనా మనకు సమాధానం చెప్తే లెట్ ఇట్ కమ్ అవుట్ పబ్లికలీ అండ్ అఫీషియల్లీ. నేను నా దేశం ఏం చెప్తే నేను అది నమ్ముతాను. నేను వీఆర్ నాట్ పాకిస్తాన్. నిన్న మ్యాచ్ గురించి మనం ఆడాం కదా, ఇవాళ మీర్ బలోచ్ అని చెప్పి ఈజ్ లైక్ బలూచ్ లీడర్. ఆ వ్యక్తి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అది. 15th రోజున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడినది కదా, ఆడితే వాళ్ళు ఓడిపోతారని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. వై నాట్ వీ హ్యావ్ అ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ బలూచిస్తాన్ అని చెప్పి. జరగదు ఇది. యాజ్ ఇట్ ఈస్ గా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే మనం కానీ బలూచిస్తాన్ మనం రికగ్నైజ్ చేసి మనం కానీ ఆ మ్యాచ్ ఆడితే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎంత కోపం ఉన్నా కూడా అమెరికా, చైనా ఇలాంటి దేశాలు ఈ గుంటనక్కలన్నీ దిగి దే స్టార్ట్ క్వశ్చనింగ్ అస్. మనకి ఇప్పుడు అనవసరమైన యుద్ధం అది. సో మనం ఆ యుద్ధంలోకి మనం దిగం, ఆ బురదలోకి మనం దిగం ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ థాట్ అయినా బయటకు వచ్చింది, ఆయన వచ్చి బలంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకు? రీసెంట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ హీరో. సింపుల్గా చెప్పానంటే పాకిస్తాన్ ఆర్మీని పేకాడేస్తున్నారు. ఇట్లా కాదు, 200 మంది చనిపోయారని చెప్పి వాళ్ళు దేవ్ కమ్అట్ అండ్ దేవ్ స్పోకెన్. లేదు 120 మెంబర్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు. సో నిజమైతే మధ్యలో ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది కదా, కొన్ని 100లో సైనికులు చనిపోయారు పాకిస్తాన్కి సంబంధించి. అండ్ ఈ బలూచిస్తాన్ ఏరియా ఇట్స్ నాట్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ కాదు అది. ఇప్పుడో బాల్కనైజ్ అయిపోవాల్సిన ల్యాండ్. ఐ థింక్ 60% ఆఫ్ ల్యాండ్ మాస్ ఇస్ బలూచిస్తాన్ ఇన్ పాకిస్తాన్. 60 or 40 ఎగ్జాక్ట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్, బట్ రెండిట్లో ఏదో నంబర్. చాలా పెద్ద ల్యాండ్ కదా, చాలా పెద్ద ల్యాండ్ మాస్ అది. అండ్ అక్కడ ఒక ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి రన్ అవుతుంది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు బయటికి రానివారు కాబట్టి ఆ మాత్రమే సేవ్ అవుతున్నారు. కానీ అక్కడ చెక్ పాయింట్లు పెట్టి ఎవడైనా పాకిస్తాన్ ఆర్మీ వాడు కనబడితే బయటికి దొబ్బేమని. ఇట్స్ మైండ్ బాగ్లింగ్. వాళ్ళకి పరువు ఉండే పరిస్థితి అయితే లేదు ఇవాళ పాకిస్తాన్. ప్లస్ దాని మీద ఈ ఫిదాయిన్ దాడులు అని చెప్పి జరుగుతుంటాయి. ఒంటికి బాంబులు అది వేసుకొచ్చి పేల్ చేస్తారు. అలా ఇద్దరు ఎడ్యుకేటెడ్ విమెన్ చేసిన దాడిలో 200 మంది చనిపోయారని చెప్పి దే ఆర్ టెలింగ్. 200 people. నార్మల్ దాడి కాదు అది ఇవాళ పాకిస్తాన్లో జరిగింది. అమెరికా ముందు కూడా తల కొట్టేసినట్టు అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే గ్వాదర్ దగ్గర ఒక రైల్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది. చైనా టక్కని చేతులు పీకేసింది ఈ దాడి తర్వాత. అంత పెద్ద దాడిది. అండ్ బలూచిస్తాన్ ఆర్మీ కావాల్సింది కూడా అదే. నువ్వు మా నేల మీదకి వచ్చి నువ్వు ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు మా పర్మిషన్ తీసుకో అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఆల్సో ఏవేవైతే రైల్వేస్, పోర్ట్లు, ఈ రోడ్లు ఏవైతే కడుతున్నారో మొత్తాన్ని దాన్ని ధ్వంసం చేద్దాం అనేది ఆపరేషన్ హీరో ప్లాన్ ఇది. ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిందో 11-15 ప్లేసుల్లో, లొకేషన్స్లో దాడులు ఒకేసారి జరిగినాయి. అగైన్ దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్టికల్స్ రావట్లేదు. ఒక ఆర్మీకి నిజంగా పరువు అనేది తీసేసినట్టే కదా ఈ విధమైన దాడులు విత్ ఇన్ కంట్రీ జరుగుతుంటాయి. అండ్ ఇట్స్ వెరీ క్లియర్. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతా ఒక దేశంలో ఉండేవి కదా. తర్వాత పాకిస్తాన్ సెపరేట్ అయింది. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సెపరేట్ అయింది. ఇప్పుడు ఈ మిగిలిన పాకిస్తాన్లో కూడా బలూచిస్తాన్ సెపరేట్ అవ్వడానికి ఏంటి అవ్వదని చెప్పడానికి ఏంటి గ్యారంటీ అని చెప్పి నేను చెప్పట్లేదు. గోవాకి సంబంధించిన ఒక పొలిటికల్ లీడర్ ఐ సా అన్ ఆర్టికల్ అండ్ హీఈస్ ఆల్సో రైట్. ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది. అంత పవర్ఫుల్ అయిపోయారు. ఎవరైనా ఎక్కువ పవర్ఫుల్ అయిపోతే ఎక్కువ కాలం వాళ్ళని కంటైన్ చేయడం చాలా కష్టం. అండ్ పాకిస్తాన్ ఇస్ ఫేసింగ్ ఇట్. అది రేపు సెపరేట్ అయినా పరుగు పోతుంది, ఉంచుకొని ఇలా సోల్జర్స్ని చంపేసుకున్నా పరుగు పోతుంది. పోనీ అమెరికన్ హెల్ప్ తీసుకోలేరు. వెళ్ళి అడిగితే డీజేటీ గారు లాగి పెట్టి డిప్ప మీద కొడతారు. సో ఇన్ని దరిద్రాలు ఉన్నాయి, అది ఫ్యాక్ట్. అది ప్లస్ అమెరికా వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది. ఇలాంటి టైంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆయన చెవిన పడినా, ఆయన కంటపడి చూసినా ఆయన ఎలా రియాక్ట్ అవుతారో నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అది జరిగిద్ది. అండ్ ఇవాళ అదే జరుగుతుంది. దట్స్ వై ఏ దేశానికైనా లెవరేజ్ సోవరెనిటీ చాలా ఇంపార్టెంట్. నా దేశం కాబట్టి నా దేశం ఎదగాలని చెప్పి నేను కోరుకోవాలి. అంతేగాని పక్క దేశాన్ని తొక్కి దాని మీద 1000 కట్స్ చేసి లెట్ ఇట్ బ్లీడ్ అని చెప్పి అది చూస్తూ ఆనందిస్తూ మనం పెరగలేం. మనం ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే ఏ దేశానికైనా ఈ థాట్స్ చాలా ఇంపార్టెంట్. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి కూడా ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా, నిజంగానే మనం చేసామని చెప్పి మనం చెప్పినా, PIB నుంచి బయటకు వచ్చి ఒక నోటీస్ వచ్చినా, రణధీర్ జైస్వాల్ గారు వచ్చి బయట చెప్పినా, ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి, ఎందుకంటే ఇట్స్ మాన్యుమెంటల్. ప్లస్ మనకు సగం ఇన్ఫర్మేషన్ ఉంది థ్యాంక్స్ టు DJT. దాని మీద ఖచ్చితంగా వీడియో వస్తుంది. ఐ నాట్ మిస్ దట్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ భారతదేశం ఏ సంవత్సరంలో చేసింది? ఆప్షన్ ఏ ఇస్ 1992,
ఆప్షన్ బి ఈజ్ 1993, ఆప్షన్ సి ఈజ్ 1996, ఆప్షన్ డి ఈజ్ 1998. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలాంటి టాపిక్స్ మీద మీరు మాట్లాడండి. ఈ పలానా టాపిక్ మీద మాట్లాడండి. అది లోకల్ అయినా ఇంటర్నేషనల్ అయినా మీరు అక్కడ వచ్చి చెప్తున్నారు. అండ్ ఈ ఛానల్లో నేను ఒక విషయాన్ని చాలా బలంగా నమ్ముతా. మీరు ఏదైతే చెప్తారో అదే వీడియో, అది వీడియో రూపంలో వస్తుంది అదే రోజు. లెట్ us బీ అ పార్ట్ ఆఫ్ అ టైట్ నెట్ కమ్యూనిటీ. అక్కడికి వచ్చి మీరు ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. గ్లోబల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, అన్ఫిల్టర్డ్లో ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు చూడాలన్నా డెఫినెట్లీ ఆ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? అలాంటి కొత్త వాళ్ళు కనుక మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? ఆఫ్ కోర్స్ డైలీ చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో మీకు నచ్చింది అని మీరు నాకు ఒకటే విధంగా చెప్పగలుగుతారు. కింద కనబడే లైక్ బటన్ని గుద్ది. అండ్ కొత్త వాళ్ళకి మీరు నైట్ పడుకునే ముందు మీ కాలేజ్ నుంచి, ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేద్దాం, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను. ఇక్కడ పాకిస్తాన్ మ్యాచ్ ఏంటి, బాయ్కౌట్ చేయడం ఏంటి, భారతదేశాన్ని T20 వరల్డ్ కప్, దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ మీకు కావాలన్నా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పొలిటికల్గా ఈ ట్రంప్ గారు ఏంటి, ఆయన మానసిక పరిస్థితి ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.